వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. పెన్షనర్లకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విశాఖ కలెక్టరేట్ వద్ద పెన్షనర్లంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మన దగ్గర సీనియర్ పెన్షనర్లు ఉన్నారు. చెప్పండి సార్, ఏంటి మీ సమస్యలు? మేము ఈపీఎస్ 95 పెన్షన్ సమస్యలు, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్ సమస్యలు, స్టేట్ గవర్నమెంట్ పెన్షన్ సమస్యల మీద ఈరోజు ఇక్కడ కలెక్టర్ గారికి మెమోరాండానికి వచ్చామండి. ఈపీఎస్ 95 పెన్షన్లకి మినిమం పెన్షన్ 9,000 రూపాయలు ఇస్తున్నారు. ఇది 82 లక్షల మంది పెన్షన్లు ఉన్నాం ఈపీఎస్ 95 పెన్షన్లో. దాంట్లో 35 లక్షల మందికి 1,000 రూపాయల లోపలే పెన్షన్ వస్తుంది. మా డిమాండ్ ఏంటంటే మినిమం పెన్షన్ 9,000 చేయాలని. కానీ 15 సంవత్సరాల నుంచి పోరాడుతున్నా ఇంతవరకు ఒక్క రూపాయి కూడా పెంచట్లేదు. ఈ గవర్నమెంట్ రాకముందు మేము అధికారంలోకి వచ్చినట్టయితే 3,000 డిఏ వెంటనే చేస్తామని చెప్పారు. వచ్చి 12 సంవత్సరాలు అయినా ఇంతవరకు ఒక రూపాయి పెంచలేదు. మేము గత డిసెంబర్లో రెండు రోజులు, ఒకరోజు ధర్నా కార్యక్రమం, ఒకరోజు సదస్సు నిర్వహించాము. పార్లమెంట్లో ఎంపీలు ఎన్నిసార్లు అడిగినా ఆ ఆలోచన లేదంటున్నారు తప్పించి ఈ మినిమం పెన్షన్ పెంచే ఆలోచన గవర్నమెంట్ చేయట్లేదు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. అనేక మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అలాగే భార్యాభర్తలకు వైద్య సదుపాయం కల్పించాలని, అలాగే కొంతమంది హైయర్ పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి కోర్టు తీర్పు ఇస్తే అది కేవలం ఒక స్టీల్ ప్లాంట్ మాత్రమే ఇక్కడ ఇచ్చి మిగతా వాళ్ళందరికీ ట్రస్ట్ రూల్స్ అని ఏదో వంక చెప్పి ట్రస్ట్ రూల్స్ హైయర్ పెన్షన్ కూడా రాకుండా చేస్తున్నారు. అందరికీ హైయర్ పెన్షన్ కల్పించాలని చెప్పేసి, అలాగే రైల్వే రాయిని పునరుద్ధరించాలని, రేషన్ కార్డులు ఈపీఎస్ 95 పెన్షన్లు అందరికీ ఇవ్వాలని చెప్పేసి, స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్న సామాజిక పెన్షన్ ఈపీఎస్ 95 పెన్షన్ అందరికీ ఇవ్వాలని, అలాగే ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలని మా డిమాండ్ సార్. ఇది అంటే ఇదే సమస్యకు సంబంధించి ఎంపీలను కలిశారా? వాళ్ళు ఏం చెప్పారు? అనేక సార్లు ఎంపీలను కలిశారు. వాళ్ళు ఎంపీలు కూడా పార్లమెంట్లో కూడా ప్రశ్నించారు సార్. ప్రశ్నించినప్పటికీ మినిమం పెన్షన్ పెంచే అవకాశం లేదు. ఎందువల్లంటే ఇది కంట్రిబ్యూటరీ పెన్షన్ అంటున్నారు. ఇంతకుముందు 75 రూపాయలు ఉండేది సామాజిక పెన్షన్, ఇప్పుడు 4,000 ఇస్తున్నారు. వాళ్ళు ఏమాత్రం కంట్రిబ్యూట్ చేయకుండానే వాళ్ళకి 4,000 ఇస్తున్నారు. 60,000 దాటితే మేము కంట్రిబ్యూట్ చేశాము, అయినప్పటికీ మాకు 1,000 రూపాయలు ఇస్తున్నారు. సామాజిక పెన్షన్ కూడా మాకు రావట్లేదు. ఎందుకనంటే మీకు 1,000 రూపాయలు వస్తుంది కదా, కాబట్టి మీకు ఈ సామాజిక పెన్షన్ వర్తించాలన్నారు. కాబట్టి ఈపీఎస్ 95 పెన్షన్లు అందరికీ సామాజిక పెన్షన్ కూడా వర్తింపజేయాలనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఆ పెన్షన్ వస్తున్నందువల్ల ప్రభుత్వ పథకాలకు మీరు అనర్హులు. ఇప్పుడు రేషన్ కార్డు కూడా ఇవ్వట్లేదు, అలాగే ఆరోగ్యశ్రీ కార్డులు కూడా ఇవ్వట్లేదు. అవి కూడా మాకు కల్పించాలని మేము కోరుకుంటున్నాం సార్. చెప్పండి సార్, మీరు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు? మీరు ఎప్పుడు రిటైర్ అయ్యారు? నేను 2014లో రిటైర్ అయ్యాను. 37 సంవత్సరాల 6 నెలలు పనిచేశాను షిప్యార్డ్లో. నా పెన్షన్ 2,200 రూపాయలు. నాకంటే ఒక సంవత్సరం ముందు రిటైర్ అయితే ఇంకొక 100 తగ్గిపోద్ది. ఆ రకంగా ఏంటంటే 1,000 రూపాయలు అంతకంటే పెన్షన్ వస్తున్న వాళ్ళు 32 లక్షల పై మంది ఉన్నారు దేశంలో. మరి ప్రభుత్వాలు మరి మాకేమో అలాంటి సమాధానం చెబుతున్నాయి. ఇదే ప్రభుత్వాలు వాళ్ళు గెలవడానికి హర్యానాలో కానీ కొన్ని రాష్ట్రాల్లో మా పెన్షన్ పొందుతున్న వాళ్ళకు కూడా సామాజిక పెన్షన్ ఇస్తామని చెప్పి ప్రకటించి గెలిచాయి. హర్యానాలో 0.6 ఓట్లతో గెలిచింది ఎన్డీఏ ప్రభుత్వం. ఎలా గెలిచిందంటే మా ఈపీఎస్ 95 వాళ్ళకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సామాజిక పెన్షన్ ఇస్తారని చెప్పి అక్కడ చెప్పారు. మాకు పార్లమెంట్లో ఏం చెబుతున్నారు? లేదు మీది కంట్రిబ్యూటరీ పెన్షన్ పెంచడానికి లేదు అంటున్నారు. మా డబ్బు 10 లక్షల కోట్లు ఉంది ఈ రోజున. మా యొక్క నిధి 10 లక్షల కోట్లు ఉంది. కాబట్టి ఆ ప్రభుత్వాలు మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు. ఆంధ్రాలో తెలంగాణలో ఉన్న ఎంపీలు అందరూ కోట్లాదికి పడగలెత్తి కనీసం మేము ఎన్నిసార్లు మెమోరాండాలు ఇచ్చినా మా యొక్క విజ్ఞప్తిని పట్టించుకుని పార్లమెంట్ అడగట్లేదు. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి అడుగుతున్నారు తప్ప ఎంపీలు. ఆంధ్ర, తెలంగాణ ఎంపీలు కనీసం మనం మెమోరాండాలు ఇచ్చినా సరే పట్టించుకుని దాన్ని రిప్రజెంట్ చేయట్లేదు. కాబట్టి అందుకని మేము 3 రోజులు పోరాట కార్యక్రమం ఆల్ ఇండియా కమిటీ పిలిపించింది. దాన్ని రాష్ట్ర కమిటీ కూడా చేయాలని అనుకుంది. కాబట్టి ఇవాళ ఇక్కడ చేస్తున్నాం. రేపు పిఎఫ్ ఆఫీస్ దగ్గర చాలా పెద్ద ఎత్తున చేస్తాం. ఎల్లుండు గాంధీ విగ్రహం దగ్గర ఏదైతే మన జీఎంసీ గాంధీ విగ్రహం ఉందో అక్కడ చేస్తాము. అలాగే మేము మా సమస్య 9,000 రూపాయలు కనీస పెన్షన్ ఇవ్వాలనే డిమాండ్ ఆల్ ఇండియా సమ్మెలో ఉంది. కాబట్టి ఆ సమ్మెకు కూడా మేము సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తున్నాం. అంటే మొత్తం జిల్లా వ్యాప్తంగా ఎంతమంది ఉండొచ్చని మీరు అనుకున్నారు? మన రాష్ట్రంలో సుమారు 2.5-3 లక్షల దగ్గర ఉన్నారు. ఈ జిల్లాలో ఎక్కువ ఉంటారు, ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎక్కువ ఉంటారు. ఇక్కడ కనీసం 70,000 మంది ఈ జిల్లాలో ఉన్నారు. నేను చిట్టివలస డ్యూటీ మిల్స్ వచ్చాను. మా ఫంక్షనల్ సంఘంకు మా చిట్టివలస ఇప్పుడు ఫంక్షన్ సమస్య అనేటువంటిది దేశవ్యాప్తంగా ఉంది. ఇది మాకు సంబంధించిన చిట్టివలస డ్యూటీ మిల్లో పనిచేసి రిటైర్మెంట్ అయిన వాళ్ళకి 1,000 రూపాయలు అంటున్నారు. కానీ మా దగ్గర కూడా ఇంకా
600, 700 రూపాయలు కూడా వచ్చినటువంటి పెన్షనర్లు మా చిట్టువాసులో ఉన్నారు. మేము అనేక సంవత్సరాలుగా ఇంచుమించు మోడీ గవర్నమెంట్ రాకముందు కానివ్వండి, మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఈ 12 సంవత్సరాలు బట్టి అనేక రకాలైనటువంటి సంస్థ ద్వారా మా పెన్షనర్ సంఘం ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. చేసినప్పటికీ కూడా ఢిల్లీలో కూడా ప్రతి సంవత్సరం కూడా ఢిల్లీలో కార్యక్రమం అనేటువంటి 2 రోజులు 3 రోజులు పెట్టినప్పటికీ కనీసం వృద్ధులుగా ఉన్నారు, వీళ్ళకి 1000 రూపాయలు ఏ పద్ధతిలో ఇస్తే మనకు సరిపోద్ది అనేటువంటి గవర్నమెంట్ కూడా ఆలోచన చేయకుండా కనీసం మేమన్నా రిటైర్మెంట్ అయితే ఏదైనా పనికి ప్రైవేట్ పనికి వెళ్ళి ఇవి చేద్దామన్నా ఆరోగ్యం సహకరించక అనారోగ్యాలతో బాధపడుతున్నారు. ఈ అనారోగ్యంతో ఉన్నటువంటి రిటైర్మెంట్ అయిన వృద్ధులు ఉన్నారు. వీళ్ళకి ఏ రకంగా కూడా మనం సహాయం చేయాలనేటువంటి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మొండి వైఖరి అవలంబించిన తప్ప కార్మికులకు మా రిటైర్మెంట్ అయిన పెన్షనర్లు కదా న్యాయం చేయడానికని ఊకూరులు సరికదా. ఇంకొక విషయం మాకు ఇంకా కొంక తీసిన విషయం ఏంటంటే ఈ బీజేపీ గవర్నమెంట్కి ఉన్నటువంటి అనుకూలమైన కొన్ని సంఘాలు ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇదిగో అమలు అయిపోయింది, ఇదిగో 7500 అయిపోయింది, ఇదిగో ఉదయం అయిపోద్ది, ఇదిగో మధ్యాహ్నం అయిపోద్ది అనేటువంటి ప్రకటనలు, తప్పుడు ప్రకటనలు చేసి ఇంకా మా పెన్షనర్లకు ఇంకా కుంగు తీసేటువంటి పరిస్థితి ఈ కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది. పెన్షన్ పెంచలేదు కదా, లేనిపోయిన కొన్ని సంఘాలు అనుకూలమైన సంఘాలు పెట్టి లేనిపోయిన ప్రచారం వాట్సాప్లోనూ వివిధ రకాలైన ప్రచార మాధ్యమాల్లో పెట్టి మీ జనంకి గందరగోళంలో పరిస్థితి ప్రజల్ని అంటే పెన్షన్దారుల్ని ఇంకా కొంగతీసేటటువంటి పరిస్థితి గవర్నమెంట్ కల్పిస్తుంది. కానీ ఇప్పటికైనా మా వృద్ధులు యందు మోడీ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ బాగా ఆలోచన చేసి డబ్బులు కూడా నిన్న 2025కి ఇంచుమించు సుమారు 10 లక్షల కోట్ల రూపాయలు ఉన్నది. నిన్న 25 మార్చి నాటికి ఉన్నటువంటి లెక్కల ప్రకారం ఇంక రేపు రాబోయే మార్చి నాటికి ఈ మార్చికి ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి కనీసం వడ్డీ డబ్బులు కూడా 60,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి వచ్చింది. ఆ 60,000 కోట్ల రూపాయలు ఇవ్వాలన్నా అసలు డబ్బులు పక్కన పెట్టినా వడ్డీ డబ్బులు ఇవ్వాలన్నా పెన్షనర్కి 5,000 రూపాయలు ఇవ్వచ్చినటువంటి గవర్నమెంట్ లెక్కలు కూడా చెప్తాయి. ఇన్ని చెప్పినప్పుడు కూడా ఒక్క న్యాయం చేయాలనే ఆలోచన కూడా చేయకపోవడం వల్ల రేపు రాబోయే రోజుల్లో ఇంకా వృద్ధి పోరాటాన్ని అన్ని సంఘాల్లో కలుపుకొని కేంద్ర ప్రభుత్వ సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వ సంఘాలు, అన్ని పెన్షనర్ సంఘం అన్ని కలుపుకొని కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఒక్క 1000 రూపాయల పెన్షన్తో మాత్రమే తాము జీవితం గడుపుతున్న పరిస్థితి ఉందని, ఈ పెన్షన్ పొందుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అందించే ఎటువంటి సంక్షేమ పథకాలకి తాము ఎవరో అర్హులం కాని నేపథ్యంలో ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టి తమకు ఏదైతే 9,500 రూపాయల పెన్షన్ సదుపాయాన్ని కల్పించాలని వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఏదైతే వీళ్ళకి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేర్చాలని, లేని పక్షంలో భవిష్యత్తులో తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని వీరంతా కూడా హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.